నేనన్నాను అత్తయ్య గొప్ప అంటున్నాను. ఎందుకు? కొడుకుని పెంచి పెద్ద చేసి చదువు చేపించి వన్ సెటిల్ చేసి జాబ్ ఇప్పించి అన్ని విధాలా సెటిల్ అయిన తర్వాత ఇంటికి కోడలు తెచ్చుకోవాలి, కోడలు మంచిగా ఉండాలి, అన్ని విధాల సుఖంగా సంతోషంగా ఉంచాలని చెప్పేసి సాయశక్తిలో ప్రయత్నిస్తుంది కాబట్టి అత్తయ్య గొప్పదని నేను అంటున్నాను. ఎన్నడన్నా పొద్దున్న లేసి మొహం అనేది కాఫీ పెట్టిన మొహమా వాకిలు ఉడ్చావా ఎన్నడన్నా ముగ్గులు కాఫీ పెడతారా ఇక్కడ పొద్దున్న లేచి? కాఫీ ఎట్లా పెడతారు చెప్పు? పాలు పోయాలి ఫస్ట్, ఏడా స్టవ్ మీద పోయాలా? ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, ఆ తర్వాత పెనం పెట్టాలి. పెనమా? సారీ, దోశలు వేస్తురా కాఫీ పెడతారా? అత్తయ్య ఒక విషయం చెప్తా, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా కోడల జోలికి వస్తే లొల్లు అవుతుంది. లొల్లు అవుతుందండి, ఇటుక మీద ఇల్లు కట్టిందే నేను, నాతో లొల్లు పెట్టుకోవడం. అరే విధవా, నన్ను అయి ఉండదులే భయ్యా, నువ్వు మాట్లాడుకో. జీవితంలో ఎదిగేవాడే మనిషి, నువ్వు మనిషివైతే ఎదగరా, అమ్మాయిల వెనక పడకు. వాడికి ఇప్పుడే తెలుసుకున్నాడు వెనకాల పడితే ఎదగలేవాలి. పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నీకోసమైనా అన్వేషణ, నీకోసమైనా నిరీక్షణ, కొన్ని వేల సార్లు మరణించడానికి సిద్ధం నీకోసం. డైలాగ్ ఎగిరిపోయిందన్న. చెప్పేదేనా ప్రశాంతంగా చెప్పరా 2 ముక్కలు, అందులో కూడా పోయింది సౌండ్ లేదు మళ్ళీ ఆర్ఆర్.